బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రౌఫ్ తాలూక్దార్ రాజీనామా చేశారు. దేశంలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరసనకారులు ఇటీవల కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అబ్దుల్ రౌఫ్ వెల్లడించారు. ఆయనకు ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత ఆందోళనకారులు ఢాకాలో ఉన్న బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు. అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అబ్దుల్ రౌఫ్ 2022 జూలైలో బంగ్లా బ్యాంక్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో దేశంలో తీవ్ర కరెన్సీ పతనం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మార్కెట్ల వడ్డీ రేట్లలో సరసమైన మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. కానీ బ్యాంకింగ్ రంగంలో రుణాల డిఫాల్ట్ కేసులు పెరిగినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కరోనా తర్వాత బంగ్లాదేశ్ ఆర్థికంగా కోలుకోలేకపోయింది. కర్ఫ్యూలు, ఇంటర్నెట్ బ్లాకౌట్స్ వల్ల తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి గత ఏడాది $4.7 బిలియన్ రుణం తీసుకుంది.